వల్లభనేని వంశీ వెళ్తోన్న కార్ని చేస్తోన్న మా ప్రతినిధి క్రాంతిని కాంటాక్ట్ చేద్దాం. క్రాంతి, ఏ రూట్లో ఉన్నారు? కరెక్ట్గా మేము ఇప్పుడే సిటీలోకి చేరుకున్నాము. కరెక్ట్గా బస్ స్టాండ్ దగ్గర నుంచి ఏలూరు రోడ్లోకి ఎంటర్ అయ్యాము ఇప్పుడే మనం. సో ఇక్కడ నుంచి వెహికల్ ఎటు వెళ్తుందో మనం ఫాలో అవుతున్నాము ఆల్రెడీ. సో మనం ముందు విజువల్స్ చూస్తే గనక మొత్తం 2 వెహికల్స్ ముందు ఏదైతే భవానీపురం పోలీస్ స్టేషన్లో పోలీస్ వెహికల్లో మార్చినటువంటి వైట్ వెహికల్ మనం చూస్తూ ఉన్నాము. సో ఆ వైట్ వెహికల్లోనే వల్లభనేని వంశీ కూడా ఉన్నాడు. వెనకాల ఉన్నటువంటి వెహికల్లో మిగతా పోలీసు అధికారులు కూడా ఉన్నారు. మనం చూస్తే కనుక ఇప్పుడు బందర్ రోడ్లోకి అయితే ఎంటర్ అయ్యాము. సో ఫాలో అవుతున్నాము దాదాపు మనం చాలా దూరం నుంచి. ఇక్కడ నుంచి ఎక్కడికి తీసుకెళ్తారో అనేది అయితే చూడాల్సి ఉంది. దాదాపు 5 గంటల జర్నీ తర్వాత వల్లభనేని వంశీని ఇక్కడ తీసుకురావడం జరిగింది. కాస్త పోలీసుల దగ్గర మనం ఇందాక చూసినటువంటి విజువల్స్ లో చూస్తే కనుక అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దాదాపు ఇప్పటి వరకు మనం చూసుకుంటే కనుక దారిలో వెనకాల వచ్చినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఆపేశారు కాబట్టి సో అన్ని చోట్ల పోలీసుల్ని మోహరించారు. సో ఎటువైపు తీసుకెళ్తారు అనేది అయితే ఇంకా సస్పెన్స్ నెలకొందనే చెప్పాలి. ఫార్మాలిటీ ప్రకారం అయితే కనుక పోలీస్ స్టేషన్, హాస్పిటల్, తర్వాత కోర్టుకు వెళ్ళాలి. బట్ పోలీసులు దాన్ని ఎలా మారుస్తారు, ఒకవేళ విచారణ కోసం తీసుకువెళ్ళి ఎక్కువ సమయం ఉంచుతారు. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ మొత్తం కూడా మొత్తం పబ్లిక్ కి ఓపెన్ గా మొత్తం అంతా క్లియర్ గా తెలిసిపోయింది. ఒక పక్క వైసీపీ వర్సెస్ టీడీపీ వారి కింద మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఎక్కువ సమయం అతన్ని హోల్డ్ చేసేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఉన్నటువంటి సమయంలోనే త్వరగా కోర్టులో ప్రొడ్యూస్ చేసేటటువంటి అవకాశం అయితే క్లియర్ గా ఉంది. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు దీనికి సంబంధించినటువంటి కీలక ఆధారాలు మొత్తం కూడా సేకరించినట్లు తెలుస్తోంది. కేసు మొత్తం కూడా ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ఉన్నాడో సత్యవర్ధన్ చుట్టూనే ఈ కేసు మొత్తం కూడా తిరుగుతుంది. గతంలో మనం చూసుకుంటే గనక టీడీపీ కార్యాలయం దాడి కేసులో అతనిచ్చినటువంటి ఫిర్యాదుతోనే కేసు బయటికి రావడం జరిగింది. అండ్ అలాగే తర్వాత అనూహ్యంగా మళ్ళీ అతనే అఫిడవిట్ వేయడం, ఈ అఫిడవిట్ వేయడం వెనకాల కానీ లేదంటే ఆ సమయంలో ఏదైతే దాడి గొడవ జరిగినటువంటి సమయంలో అసలు నేను పోలీస్ స్టేషన్ లోనే లేను అని చెప్పి కూడా అతను జడ్జి ముందు వాగ్మూలం ఇవ్వడము. ఈ మొత్తం ఎపిసోడ్ ఏదైతే సెకండ్ టైం జరిగినటువంటి ఎపిసోడ్ ఉందో ఈ ఎపిసోడ్ కు సంబంధించి పోలీసులు ఖచ్చితంగా క్లియర్ గా ఇతన్ని డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టి భయపెట్టి ఈ యొక్క వాంగ్మూలం రెండోసారి చెప్పించారు అనే దానికి సంబంధించి కూడా చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే పోలీసులు కిడ్నాప్ అండ్ అటెంప్ట్ టు మర్డర్ అండ్ అలాగే మిగతా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టడం జరిగింది. సో ఈ కేసులోనే అరెస్ట్ కూడా చేశారు. మరోపక్క అటు సత్యవర్ధన్ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేశారు. విచారణ చేసి అతని దగ్గర ఉన్నటువంటి కీ ఎవిడెన్స్ ఏదైతే ఊరికే సాధారణంగా చిన్న చితక లీడర్స్ ని అరెస్ట్ చేసినట్టు కాదు కాబట్టి ఇతన్ని వల్లభనేని వంశీని అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా కీ ఎవిడెన్స్ ఉండాలి. ఎందుకంటే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అంటేనే అసలు అరెస్ట్ చేయడానికి గల కారణాలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కీ ఎవిడెన్స్ కోర్టులో ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే రిమాండ్ వేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ కోర్టులో పోలీసులు చూపించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కాబట్టి పోలీసులు ఏ రకమైనటువంటి ఆధారాలు సేకరించారు, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కీ ఎవిడెన్స్ ఏంటిది అనేది అయితే మనం చూడాల్సి ఉంది. క్రాంతి ఈవెన్ సత్యవర్ధన్ ని ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో విత్డ్రా చేసుకున్నాడో ఈవెన్ అతన్ని సైతం వైజాగ్ లో పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకొచ్చారు అని చెప్తున్నారు కదా. సో అతను ఎక్కడున్నాడు ఇప్పుడు? అతను పటమట పోలీస్ స్టేషన్ లో ఉన్నాడా? ఎక్కడున్నాడు అతను? సో అతను ఎక్కడున్నాడు అనేది అయితే పూర్తిగా పోలీసులు బయట పెట్టడం లేదు. ఒక రకంగా అతన్ని ఎవరికి తెలియకుండా ఒక సేఫ్ ప్లేస్ లో ఉంచే పూర్తిగా విచారణ చేస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే కేసు మొత్తం కూడా అతని చుట్టూనే తిరుగుతుంది. ఒక పక్క టీడీపీ ఆరోపిస్తుంది కూడా బలవంతంగా అతన్ని కిడ్నాప్ చేసి భయపెట్టి డబ్బులు ఇచ్చి రెండోసారి కేసుని విత్డ్రా చేసేలాగా వంశీనే దీన్ని మొత్తం కూడా ప్రోత్సహించారు. నేరుగా అతన్ని కోర్టుకి తీసుకుని వెళ్ళి జడ్జి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ కోర్టు బయట కానీ దీనికి సంబంధించి కానీ సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీసుల దగ్గర ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తోంది. సో ఆ ఎవిడెన్స్ ఆధారంగానే వీళ్ళు విచారణ చేస్తున్నారు. కాబట్టి ఈ కేసు మొత్తంలో కూడా ఇతనే కీలకంగా మారుతున్న నేపథ్యం అతను ఎక్కడున్నాడు అనేది అయితే పోలీసులు బయటికి చెప్పడం లేదు. పేరెంట్స్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మనం చూసుకుంటే కనుక కిడ్నాప్ అండ్ బెదిరింపులకు సంబంధించి ఎస్సీ ఎస్టీ కేసు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో ఇతనే కీగా ఉన్నాడు. కాబట్టి సాక్షుల్ని ప్రలోభ పెట్టేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఇతను ఎక్కడున్నాడనేది అయితే చెప్పట్లేదు. ఇప్పటివరకు అయితే ప్రాథమికంగా విచారించడంతో పాటు గతంలో ఈ ఇష్యూ జరగడానికి ఒక వారం రోజుల ముందుగా అఫిడవిట్ ఏదైతే కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడానికి ముందే
దీనికి సంబంధించినటువంటి కాల్ రికార్డింగ్స్ అన్ని కూడా సత్యవర్ధన్ రికార్డ్ చేసుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. సో ఆ రికార్డ్స్ ని కూడా పోలీసులు తీసుకున్నట్టుగా కూడా మనకి సమాచారం. సో ఆ ఎవిడెన్స్ తో పాటు మిగతా కీ ఎవిడెన్స్ కూడా పోలీసులు ఉన్నాయి కాబట్టి ఈ ఎవిడెన్స్ కి సంబంధించి పోలీసులు ఏ రకంగా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, వీటికి వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి అడ్వకేట్స్ ఏ రకంగా డిఫెండ్ చేస్తారనేది చూడాలి. మనం ఇప్పుడు ఎకిల్ వెనకాల ఫాలో అవుతున్నాం. దాదాపు సిటీ చుట్టూరు తిరిగి మళ్ళీ మనం ప్రకాశం బ్యారేజ్ వైపే వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు మొత్తం తిప్పుతూనే ఉన్నారు. ఒక రకంగా చూసుకుంటే కనుక ఇటు రావడానికి 2 రూట్లు ఉన్నాయి. బట్ మనం వచ్చినటువంటి రూట్ మనం చూసుకుంటే కనుక అటు ఏటైతే మనం బస్ స్టాండ్ వైపు నుంచి వచ్చామో అటు చుట్టూరు సిటీ మొత్తం బందర్ రోడ్ నుంచి తిరిగి మళ్ళీ బస్ స్టాండ్ వైపుగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒకటో రౌండ్ పోలీసులు చుట్టూరు కూడా తిప్పుతూ ఉన్నారు. సో దాదాపు మనం వెనకాలే ఫాలో అవుతున్నాం కాబట్టి ఈ కేసుకు సంబంధించి వల్లభనేని వంశీని కానీ ఈ కేసులో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు మనం SC/ST కేసు కాకుండా టీడీపీ ఆఫీసు కార్యాలయం పైన దాడి సమయంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఇవాళ SC/ST కోర్టులో తీర్పు కూడా ఉంది కాబట్టి దీనికి సంబంధించి సస్పెన్స్ కొనసాగుతుందనే చెప్పొచ్చు. ఒక పక్క పోలీసులు ఆ కేసులోనే దీన్ని ఇంక్లూడ్ చేస్తూ మరొక అఫిడవిట్ ఫైల్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రెండు కేసులకు సంబంధించి కూడా ఓవరాల్ గా ఈ అరెస్ట్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. మరోపక్క మనం చూసుకుంటే కనుక ముందస్తు బెయిల్ ఏదైతే టీడీపీ కార్యాలయం దాడి కేసులో ముందస్తు బెయిల్ ఆల్రెడీ అప్లై చేసి ఉన్నారు. అండ్ అలాగే యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఉంది కాబట్టి వంశీకి సంబంధించి ఆ కేసులో అరెస్ట్ చేసేటటువంటి అవకాశము లేదు. అండ్ అలాగే మనం చూసుకుంటే కనుక ఫైనల్ జడ్జ్మెంట్ కూడా పెండింగ్ లో ఉంది. ఇలాంటి సమయంలో అనూహ్యంగా ఈ కేసు మళ్ళీ తెరపైకి రావడం, మధ్యలో సత్యవర్ధన్ వచ్చి తన అఫిడవిట్ ఇవ్వడం, నేరుగా జడ్జి ముందుకు వచ్చి ఏదైతే దాడి జరిగిందో ఆ దాడి జరిగినటువంటి సమయంలో అసలు నేను అక్కడ లేను అని చెప్పి కూడా అతను స్టేట్మెంట్ ఇవ్వడంతో కొత్త ట్విస్ట్ తెరపైకి రావడం, ఆ ట్విస్ట్ తర్వాత మళ్ళీ అనూహ్యంగా కుటుంబ సభ్యుల పోలీస్ స్టేషన్ కి వెళ్ళి సత్యవర్ధన్ కనపడట్లేదు, మిస్ అయ్యాడు, తను కిడ్నాప్ చేశారు, బెదిరిస్తున్నారు, కొడుతున్నారు అని చెప్పి కూడా SC/ST కేసు పెట్టడం మరొక ట్విస్ట్. అంటే దాదాపు మనం చూసుకుంటూ వస్తే గనక లైన్ ప్రకారం టీడీపీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి ఒక ట్విస్ట్ అయితే సెకండ్ ట్విస్ట్ మళ్ళీ ఇతను నాకు సంబంధం లేదని ట్విస్ట్ వేయడం, అది రెండోదని చెప్పుకుంటే మనం మూడో ట్విస్ట్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ తిరిగి అతని తల్లిదండ్రులే సత్యవర్ధన్ నేరుగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం మూడో ట్విస్ట్. ఇప్పుడు 4వ దాని కింద మనం అరెస్ట్ చూసుకోవచ్చు. కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే ఇదంతా కూడా నడిచింది. పోలీసులు ఈ కేసుని చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. ఆ కేసు మధ్యలో ఉండగానే దాన్ని పక్కదావ పట్టించేటువంటి ప్రయత్నం వల్లభనేని వంశీ చేశాడు అనేటటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఈ యొక్క అరెస్టు, ఈ కేసులు మొత్తం కూడా నడిచినట్లుగా కూడా మనం తెలుస్తుంది.